నమస్తే, వెల్కమ్ టు hmtv మనీ మ్యాటర్స్. నేను మీ శిరీష. రూపాయి బక్కచిక్కిపోతోంది. గత కొన్నేళ్లుగా నేలచూపులు చూస్తున్న డాలర్తో రూపాయి మారకపు విలువ చరిత్రలో తొలిసారిగా 80 రూపాయల స్థాయిని కూడా టచ్ చేసింది. అటు ఆర్బీఐ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోతున్నారు. అసలు రూపాయి పతనావస్థకి గల కారణాలేంటి? మన రూపాయి డాలర్తో ఎందుకు పోటీ పడలేకపోతోంది? ఫారెక్స్ మార్కెట్లో రూపాయి చిన్నబోవటం మధ్యతరగతి వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు కొండెక్కనున్నాయి. అసలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది? రూపాయిని బలపరచటంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఫారెక్స్ మార్కెట్లో రూపాయి చిన్నబోవటం వల్ల స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ రామచంద్ర మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు న్యూస్లో ఎక్కడ చూస్తున్న మెయిన్ ట్రెండింగ్ టాపిక్ రూపాయి పతనం. రూపాయి పతనం అనేది డాలర్తో రూపాయి మారకపు విలువ 80 రూపాయల స్థాయికి పడిపోయింది. అసలు ఈ పతనం అంటే ఏంటి సార్? ఈ రూపాయి పతనం అంటే బాగా వింటూ ఉంటాం, అది ఏంటి అనేది ఇప్పటివరకు కంప్లీట్ ఎవరికి క్లారిటీ లేదు. సో ఆ రూపాయి పతనం అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే రూపాయి డిప్రిసియేషన్ అంటామండి. అసలు ఇప్పుడు రూపాయి డిప్రిసియేషన్, కరెన్సీ డిప్రిసియేషన్ అంటాం. ఇప్పుడు రూపాయి డిప్రిసియేషన్ అంటే ఏంటి అంటే అసలు రూపాయి దేంతో డిప్రిసియేషన్ అవుతుంది, ఏ కరెన్సీతో? ఇప్పుడు మనం ఎక్కువగా డాలర్తో పోలుస్తున్నాం కాబట్టి మనం రూపాయి డాలర్ని కంపేర్ చేస్తే డిప్రిషియేట్ అవుతుంది. అదే వేరే కరెన్సీస్తో మంది పోలిస్తే చాలా వాటి మీద ఇప్పుడు 188 కంట్రీస్ ఉన్నాయి టోటల్గా. 188 కంట్రీస్లో ఈ డాలర్ ఎందుకు స్ట్రాంగ్ అంటే అందరం కూడా డాలర్తో ఎందుకు పోలుస్తున్నాం, అది ఫస్ట్ పాయింట్. డాలర్ ఏంటంటే ఈ 188 కంట్రీస్లోనూ డాలర్కి వాల్యూ ఉంది. అది కన్వర్టబుల్ కరెన్సీ. అందరూ ఈ అన్ని కంట్రీస్ ఈ డాలర్ని యాక్సెప్ట్ చేస్తారు, కన్వర్టబుల్. అదే మన రూపాయిని ఈ మిగతా కంట్రీస్లో తీసుకెళ్ళి కన్వర్ట్ చేద్దామంటే అవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డాలర్తో రూపాయిని మనం కంపల్సరీగా కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు బిఫోర్ 1950 ఈ డాలర్ ఇంటర్నేషనల్ కన్వర్టబుల్ కరెన్సీ కాదు. దాంతో ఏమైందంటే ఎవరి కరెన్సీ వాళ్ళకి వచ్చేది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ తీసుకోవటం అనేది స్టార్ట్ అయిందో, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఓపెక్ ఫామ్ అయ్యి ఈ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయటం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఇప్పుడు దానికి ఆన్ కరెన్సీ కావాల్సి వచ్చింది, పాన్ ఇంటర్నేషనల్ కరెన్సీ కావాల్సి వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఈ డాలర్ అనే దాన్ని అందరూ కూడా యాక్సెప్టబుల్ చేశారు. అక్కడి నుంచి డాలర్కి వాల్యూ వచ్చింది. తద్వారా అమెరికా మార్కెట్కి, యూఎస్కి సూపర్ పవర్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే 6 కరెన్సీస్ ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉన్నాయి. యూరో ఉంది, డాలర్ ఉంది, ఎన్ ఉంది, సింగపూర్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో ఈ 6 కరెన్సీస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉంది. అలాగే కంట్రీస్కి కూడా ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుందో, సింపుల్ లాజిక్, ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయగలుగుతుందో ఆ కంట్రీస్కి కరెన్సీ డిమాండ్ ఉంది. అంటే ఈ రూపీ పడిపోవడానికి అంటే రీజన్స్ ఏమంటారు? మెయిన్ రీజన్స్ ఏముంటాయి అసలు దీనికి? మెయిన్ రీజన్స్ ఏమున్నాయంటే మేడం, ఇప్పుడు రూపాయి పతనం అవడానికి మేజర్గా ఒక 5 రీజన్లు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ డెవలపింగ్ కంట్రీ ఈ డెవలప్డ్ కంట్రీలో ఏవైతే జరుగుతుంటాయి ఇంపాక్ట్స్, అవి ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నిట్లో ఇంపాక్ట్ అవుతాయి. డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడంతా కూడా ఈ గవర్నమెంట్ కానీ బ్యాంక్స్ కానీ తక్కువ వడ్డీకి తీసుకొని వీళ్ళు ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకుంటారు. ఈ ఎఫ్ఐఎస్ కానీ, ఈ ఎఫ్డిఎస్ కానీ, ఏడిఆర్స్ కానీ. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల లెండింగ్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళు పేమెంట్ కట్టాల్సింది కూడా పెరుగుతుంది. ప్లస్ ఇప్పుడు అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసి ఎక్కడో రిస్క్ తీసుకునే బదులు ఓన్ కంట్రీలోనే డిపాజిట్స్ పెంచుకోవటం వల్ల వాళ్ళకి రిస్క్ లెస్ అమౌంట్ వస్తుంది. అంటే వెన్ కంపేర్డ్ ఇప్పుడు సిచ్యుయేషన్ టఫ్లో ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ నమ్మే కన్నా డెవలప్డ్ కంట్రీలో నమ్ముతారు కదా. కాబట్టి ఏం చేస్తారు, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈ ఆర్బీఐ ఫెడరల్ బ్యాంక్లో వీళ్ళు దాచేసుకుంటారు. లోన్లు తీసుకునే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎటు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డెవలపింగ్ కంట్రీలో కూడా ఇంకా అంతకన్నా ఎకానమీ లేదు కదా, ఆల్రెడీ యూఎస్ఏ తట్టుకోలేకపోతుంది అంటే మిగతా కంట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు టెంపరీగా ఆపేసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే డాలర్ రొటేషన్ ఆగిపోతుంది.
ఎప్పుడైతే డాలర్ రొటేషన్ ఆగిపోయి మొత్తం డాలర్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, యుఎస్ ఫెడరల్ బ్యాంక్కి వస్తున్నాయి. సో డాలర్ సర్క్యులేషన్ అవ్వటం వల్ల డాలర్ టైట్ అయిపోతుంది. డాలర్ టైట్ అవటం వల్ల ఇక్కడ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా మనం వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఉన్న బ్యాంక్ రిజర్వ్స్ని డాలర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రూపీ తగ్గుతుంది. అలాగే సార్ ఇంకొక రీజన్ కూడా ఎక్కువ చెప్తున్నారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దగ్గర నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి తీసుకోవటం వల్లే ఈ పతనం అనేది జరుగుతుంది అనేది మెయిన్గా వినిపిస్తుంది. దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి? అసలు మనకి డాలర్లు ఎలా వస్తాయి, కరెన్సీ అసలు మనకి ఎలా వస్తుంది, అది కూడా మీరు తెలుసుకున్నారనుకోండి, ఈ సప్లై మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి మేజర్గా? ఇప్పుడు మన భారతదేశ ప్రజలందరూ బయట ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ అని ఓపెన్ చేస్తారు. అక్కడ కరెన్సీ వాళ్ళు డిపాజిట్ చేసి ఇక్కడ మా అకౌంట్స్లో రెమిట్ అవుతుంది. సో అలా వాళ్ళు డాలర్స్ ఎక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఫస్ట్ మనకి బ్యాంకింగ్ వస్తుంది డాలర్. రెండోది ఏమవుతుందంటే, మనం ఏదైనా కంపెనీ ఎక్స్పోర్ట్ చేసాం, మనం ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసాం, వాళ్ళు పేమెంట్ డాలర్స్లో ఇస్తారు. సో కాబట్టి డాలర్స్లో వస్తుంది. ఇది ఒక రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీ లోన్ కానీ లేకపోతే ఇన్వెస్ట్ కానీ బయట కంట్రీస్తో వాళ్ళతో ఏదైనా టైఅప్ అయ్యి ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఫండ్ని డాలర్స్లో ఇస్తారు. ఇది మూడో పాయింట్. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన బ్యాంక్స్ ఏదన్నా బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు, ఇప్పుడు మనకి బాండ్స్ ఇష్యూ చేస్తారు బ్యాంక్స్, అవి కూడా ఫారిన్ కంట్రీలో కనుక ఇష్యూ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు డాలర్స్లో వస్తాయి. సో ఇలా మనకి 4-5 ఛానల్స్ ఉన్నాయి డాలర్స్ రావడానికి. సో ఆల్రెడీ మనకి దీనికి రావాలంటే మన కంట్రీకి పవర్ఫుల్ రేటింగ్ ఉండాలి. సో మనది ఆల్రెడీ BBB రేటింగ్ కాబట్టి పాజిటివ్ రేటింగ్ ఉంది. సో మన ఎకానమీ కానీ మన యొక్క సిస్టమ్ కానీ అంతా బాగానే ఉంది. సో డాలర్స్ రావటం ఆగిపోయింది. ప్రజెంట్ ఏమైందంటే డాలర్స్ ఇన్ఫ్లో తగ్గింది. మనకి ఎక్స్పోర్ట్స్ ఏమైంది, మనం డాలర్స్ ఎక్కడి నుంచి ఎవరికి కట్టాలంటే మెయిన్ ఈ ఫ్యూయల్ ఆయిల్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి పేమెంట్ చేయాలి. గోల్డ్ రెండో పాయింట్. సో ఇక్కడ పేమెంట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి పేమెంట్ చేయాల్సింది కాబట్టి ఇక్కడేమో పేమెంట్ అలాగే చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఇన్కమ్ ఆగింది. దానివల్ల ఇది డిస్టర్బ్ అవుతుంది. ఇది ఇప్పుడు అలాగే ఎఫ్ఐఎస్ కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు విత్డ్రా అవడానికి ఇదే మేజర్ రీజన్. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయో ఆటోమేటిక్గా ఎఫ్ఐఎస్ ఏం చేస్తారు, వాళ్ళకి సేఫ్ హెవెన్ అంటాం, దానిలోకి వెళ్ళి వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. ఈ రూపాయి పతనానికి ఇటు ఆర్బీఐ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇది కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాయి అనుకోవచ్చు? ఇవి గవర్నమెంట్, ఇంకా మన గవర్నమెంట్ కానీ మన ఆర్బీఐ కానీ చాలా స్ట్రాంగ్గా ఇమ్మీడియట్గా రియాక్షన్ అవుతున్నారు కాబట్టి మనం ఈ మాత్రం కొంచెం ఉన్నామండి. వేరే కంట్రీస్లో ఇంపాక్ట్ ఇంకా విపరీతంగా ఉంది. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, కొంచెం మనం ఇంపాక్ట్ జరుగుతున్నా కానీ మనం ఎక్కడి దాకా రాలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా మొన్న ఆర్బీఐ ఏం చేసిందంటే, ఫెడరల్ బ్యాంక్ని వాళ్ళు డిటో వాచ్ చేస్తున్నారు. వాళ్ళ మూవ్స్ని బట్టి ఇక్కడ ఇమ్మీడియట్గా మొన్న ఆర్బీఐ గవర్నర్ గారు డిపాజిట్స్ పెంచేశారు. యాక్చువల్గా డిపాజిట్స్ రేట్ పెంచడం ఎవరికి ఇష్టం లేదు ఎకానమీలో. బట్ ఏంటంటే ఇమ్మీడియట్గా సామాన్యులకి ఇబ్బంది అవ్వకూడదు, టెంపరీగా ఎకానమీ ఆగినా పర్వాలేదు, కానీ జీడిపి దాని ఇంపాక్ట్ అవుతుందని తెలుసు. అయినా కానీ ముందు ఇమ్మీడియట్గా డిపాజిట్ రేట్లు షాకింగ్ రేట్లు పెంచేశారు. ఇది ఒక రకంగా వెరీ సర్ప్రైజ్ మూవ్. అండ్ రేపు ఆగస్టులో కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ లోన్స్ మీద దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళందరం ఈ హౌసింగ్ లోను, 2-వీలర్ లోను, కార్ లోన్ తీసుకుంటే అవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. పెరగటం వల్ల ఏమవుతాయంటే, మనము ఉన్న అమౌంట్ని ఇంట్రెస్ట్కే కట్టడం వల్ల కొత్తగా పర్చేజ్ చేయలేం. ఎడిషనల్ లగ్జరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మామూలుగా నెసిటీ ఐటమ్సే పెట్టుకొని ఎక్కువ పర్చేజింగ్ చేయలేం. ఎప్పుడైతే పర్చేజింగ్ లెవెల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఆర్టిఫిషియల్గా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే డిమాండ్ మొత్తం తగ్గించాలి కాబట్టి డిపాజిట్ రేట్స్ పెంచుతుంది. ఇది ఒక వెరీ గుడ్ మూవ్ అండి. ఇక ఇది అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఎకానమీని మన ఇంటర్నేషనల్ ఎకానమీని ఎవరం కంట్రోల్ చేయలేం. కానీ మనం కంట్రోల్గా ఉండి మన ప్రజలందరినీ కంట్రోల్గా ఉంచడం వల్ల ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే మనం కొంతవరకు తప్పించుకోవచ్చు. అలాగే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరిగిపోతాయి అంటున్నారు, అలాగే ఆహార పదార్థాలు ధరలన్నీ పెరిగిపోతాయి అని చెప్తున్నారు. అసలు ఈ ధరలు పెరగడానికి ఈ ₹1 పతనానికి గల అంటే ఈ లింక్ ఏంటంటారు? అది కొంచెం డీటెయిల్గా చెప్తాను మేడం. ఒక్కటే మేడం,
మొత్తం స్టోరీకి మొత్తం ఏంటంటే క్రూడ్ ఆయిల్. మొత్తం ఓన్లీ క్రూడ్ ఆయిల్ వల్లే ఎకానమీస్ కొలాప్స్ అవ్వటం కానీ డెవలప్ అవ్వటం కానీ జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ మీరు ప్రొడక్ట్ చేస్తున్నారా, మీరు రిచ్ కంట్రీ. క్రూడ్ ఆయిల్ మీరు కొనుక్కుంటున్నారా, మీరు పూర్ కంట్రీ. ఇక్కడ ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఎందుకు అవుతుందంటే ప్రతిదీ ట్రాన్స్పోర్టేషన్ మీదే ఉంది ఇవాళ. ఇప్పుడు ఏది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ $1 పెరిగితేనే ఇక్కడ ఇంపాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కమోడిటీస్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏదైనా ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిందే. డైలీ లేస్తే మన ట్రాన్స్పోర్టేషన్, ఆ ట్రాన్స్పోర్టేషను దీనికోసమే ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి కన్వర్షన్ ఎప్పుడైతే అవుతుందో ఇండియా కూడా గట్టిగా చెప్తున్నా సూపర్ పవర్ అవుతాం. కేంద్రం బంగారం దిగుమతులపై పన్ను విధించింది, అలాగే ఫారిన్ మార్కెట్లో కూడా రూపీ సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చింది. అంటే ఇలాంటివి రూపాయి పతనాన్ని అడ్డుకోగలవంటారా నిజంగానే? అడ్డుకుంటున్నాయండి యాక్చువల్గా అయితే, లేకపోతే ఎప్పుడు 85కి 90కి వెళ్ళిపోయేది. సో ఇవి చాలా ఫాస్ట్గా వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే లేట్గా ఉండేది డెసిషన్స్. ఇప్పుడు ఇంపాక్ట్కి తగ్గట్టుగా డెసిషన్స్ కూడా చాలా లైట్నింగ్ స్పీడ్తో వచ్చేస్తున్నాయి, ఇంప్లిమెంటేషన్స్ కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ మీద ట్యాక్స్ వేసాం, అలాగే మొన్న విండ్ ఫాల్ ట్యాక్స్ అని పెట్టారు, అంటే ఉన్న క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా. అలాగే ఈ స్టీల్ మీద ఇది వేశారు, ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేశారు, రైస్ కానీ షుగర్ కానీ వీట్ కానీ ఇవన్నీ బ్యాన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవటం అనేది ఇవాళ మనకి ఆర్బీఐ కానీ ఇటు గవర్నమెంట్ కానీ పాజిటివ్ చర్యలుగా మనం భావించటం వల్లే ఇంకా డిప్రిసియేషన్ కాస్త ఆగుతుంది. ఇప్పుడు వీటితో పాటు మీకు ఇంకొక కొన్ని విషయాలు కూడా రీసెంట్గా తీసుకున్నారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం రిజర్వ్స్ రావాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం రూపీని ఆపాలంటే ఆటోమేటిక్ సొల్యూషన్ ఏంటంటే డాలర్ రావాలి మనకి. సో డాలర్ ఏ రకంగా వస్తుంది అనేది, ఏ రకంగా సోర్సులు ఉన్నా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ బ్యాంక్స్ ఎన్ఆర్ఈ అకౌంట్స్లో అంతకుముందు ఏమవుతుందంటే డిపాజిట్స్కి 7% అలా ఇచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ రేటు. అలాగే దానికి ఒక లిమిట్ ఉండేది, మీకు డాలర్స్ ఇన్ఫ్లో చేయడానికి కూడా లిమిట్ ఉంది. ఆ లిమిట్ని ఇప్పుడు డబల్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్స్ కానీ ఫారెన్గా వేరే కంట్రీస్, మన భారతదేశ ప్రజలు ఎవరైనా ఫారెన్లో ఉండి వాళ్ళు కనుక రెమిటెన్స్ రూపాయిని డాలర్స్ని రెమిట్ చేస్తుంటే వాళ్ళకి బ్యాంక్స్కి ఏం చేశారంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. దానివల్ల బ్యాంక్స్ ఏం జరుగుతున్నాయంటే ఫారిన్ కంట్రీస్లో మా దగ్గర మీరు డిపాజిట్ చేయని వీళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. దానికి వీళ్ళకి బ్యాంకుకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అలాగే రిమ్ చేసే వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, గవర్నమెంట్ ఇది కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఏమైనా కానీ ఫారెన్ కొలాబరేషన్ అవటం కానీ ఫారెన్ అక్యుములేషన్ అవటం కానీ జరుగుతున్న వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి అంతకుముందు $75 మిలియన్ ఉండేది, ఇప్పుడు అది $150 మిలియన్ చేశారు లిమిట్. సో ఇప్పుడు టాటా లాంటి కంపెనీస్ ఉంది, వాళ్ళు ఏదో ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, ఏదైనా ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీస్తో టైఅప్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ కంపెనీస్తో వాళ్ళకి $150 మిలియన్ దాకా ఇది లిమిట్ ఇచ్చారు. అంతకుముందు ఇది 75 ఉండేది. సో ఇది లిమిట్ పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లో వస్తుంది. సో ఇలాంటి, అలాగే గోల్డ్ మీద ఏం చేశారు, ఇంపోర్ట్ చేశారు. డ్యూటీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మనకంటే కొన్ని కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఇది తగ్గటానికి స్కోప్ ఉంది. ఒక పక్క ఏంటంటే కమోడిటీస్ ప్రైసెస్ తగ్గాయి, ఇప్పుడు గోల్డ్ యాక్చువల్ తగ్గింది మామూలుగా మార్కెట్లో వాల్యూ. సో దీని మీద ఇంపోర్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా గోల్డ్ పర్చేసింగ్ని ఆపడానికి ట్రై చేస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా ఏమైతే మెజర్స్ తీసుకుంటున్నారో, అలాగే రూపీని కన్వర్టబుల్ కరెన్సీ కింద తీసుకొస్తున్నారు. కొన్ని కంట్రీస్కి డాలర్ బదులు రూపీ. ఈ రెండు కనుక జరిగితే మన ఎకానమీ సూపర్ పవర్ అవుతాం. ఏంటంటే ఒకటి ఈ క్రూడ్ మీద కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ రావటం, రెండోది రూపీ ఇంటర్నేషనల్ కరెన్సీ కింద కనుక ఎక్స్చేంజబుల్ అయితే మాత్రం ఇండియా కూడా జస్ట్ లైక్ యూఎస్ లాగా అవ్వే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఇందాక మీరు స్టాక్ మార్కెట్ల ప్రస్తావన ఆల్రెడీ తీసుకొచ్చారు. అంటే ఈ రూపాయి పతనం అనేది స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇది టఫ్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నారు కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? చాలామంది టఫ్ సిచ్యువేషన్ అంటారండి. నేను ఒక కొటేషన్ చెప్తున్నాను, ఇన్ ద మిడిల్ ఆఫ్ డిఫికల్టీస్ లైస్ ఆపర్చునిటీ. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఇన్వెస్టర్స్, మనకు వచ్చిన భయాలు ఏమీ లేవు.
ఇప్పుడు డాలర్ తగ్గిపోయినా లేకపోతే ఇంకోటైనా మనకి పర్సనల్గా నిజంగా చెప్తున్నాం, మనకు వచ్చే భయాలు ఏం లేవు. ఆ మిడిల్ ఆఫ్ ఆపర్చునిటీలో ఫీర్ అవ్వద్దు. మీరు ఇక్కడ మనం అందరూ కూడా ఏమవుతున్నామంటే చాలామంది అసలు ఎందుకు భయపడుతున్నాం, ఏం జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అనేది ఫియర్ ఎక్కువ. అసలు ఫియరు గ్రీడ్ మీదే ఇవన్నీ జరుగుతాయి. సో మీరేంటంటే ఫియర్లో ఆపర్చునిటీ చూడండి. బేసిక్గా ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఏమవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియా హ్యాబిట్స్ స్పెండింగ్ది కాదు, ఇది ఇవాళది కాదు, కొన్ని తరతరాల నుంచి మనం ఏంటంటే స్పెండింగ్ కంట్రీ కాదు, మనం కన్జర్వేటివ్ కంట్రీ. కాబట్టి అసలు మన దగ్గర ఎవరు కొనకపోయి, ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే మన ఇండియాకు ఉన్న బెస్ట్ రిసోర్స్ 130-140 crores పాపులేషన్. ఈ పాపులేషన్ ఇంతకుముందు డిసడ్వాంటేజ్, ఇవాళ ఇది అడ్వాంటేజ్. సో ఫారినర్ ఖచ్చితంగా వాడు ప్రోడక్ట్ అమ్మాలంటే మన దగ్గర రావాలి. సో రూపీగా ఇవాళ డాలర్ ఆపుతారు కానీ టెంపరీగా, ఎవరు ఏ ప్రోడక్ట్ ఎవరు అమ్మాలన్నా మన ఇండియాకే అమ్మాలి. కాబట్టి మనకి కంపల్సరీ ఫారిన్ కంట్రీస్ రిజర్వ్స్ రావాల్సిందే. సో ఎకానమీ ఏమాత్రం రివైవ్ అయినా ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఇండియానే. సో ఇది మరి గుర్తుపెట్టుకొని చాలాసార్లు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు 2008లో నేను గమనించిన ఇంత మాకు ఆ మాధ్యమాలు లేవు చెప్పడానికి. ఆ రోజు నేను చెప్పలేకపోయింది. ఇవాళ నేను గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రేపు మళ్ళీ ఎఫ్ఐఎస్ వస్తారు, వాళ్ళు మార్కెట్ని పెంచుతారు, వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు. ప్రతిసారి ఇండియన్ పీపుల్కే రాదు మార్కెట్లో డబ్బులు. ఎందుకు రావట్లేదంటే ఈ ఫియర్ వల్ల ఎవరు కొనలేకపోతున్నాం. ఈ ఫియర్ క్రియేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి చివరికి ఏమవుతుందంటే ఇంత లో లెవెల్లో మనం కొనలేకపోతున్నాం. మళ్ళీ ఏం చేస్తాం, హై లెవెల్లో తీసుకెళ్ళి 18,000కి వచ్చాక 19,000కి వచ్చాక అక్కడ బయింగ్ అంటారు. సో నేనేమంటున్నానంటే ఎప్పుడైతే డబ్బులు కావాలంటే తక్కువలో కొనుక్కోవాలి. ఇవి మీకు ఈ నెక్స్ట్ 5-6 months అనేవి గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియన్ పబ్లిక్ రీటైల్ ఇన్వెస్టర్స్కి. గోల్డెన్ పీరియడ్. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. మన కంట్రీ ఏమవ్వదు, ఏ కంట్రీ ఏమవ్వదు, కాకపోతే కొంచెం స్లో అవుతుంది. బట్ మీకు సంపాదించుకోవటానికి నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. కాకపోతే ఇది ఇమ్మీడియట్గా ఇవాళ రేపు రావాలని కాకుండా ఒక 1 year 2 years హార్జన్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. అలాగే సార్, అంటే ఈ రూపీ పతనం వల్ల ఐటీ కావచ్చు, ఫార్మా రంగాలు లాభాలు పొందుతాయి అంటున్నారు. అది ఎలా అంటారు, అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాని గురించి? అంటే ఇప్పుడు మనకి ఐటీ అనేది ఇప్పుడు నెక్స్ట్ 2 years ఇండియా ఈజ్ ద హబ్ ఫర్ ఐటీ పీపుల్. సో ఏంటంటే మనం ఐటీ సర్వీసులు ఇప్పుడు ఏమైనాయి, అవుట్సోర్సింగ్ వచ్చాయి. ఎక్కువ అమెరికాలో జరిగే అవుట్సోర్సింగ్ అంతా ఇండియాలో జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పేమెంట్ మనకి డాలర్స్లో ఇవ్వాలి. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇప్పుడు డాలరు మనకు వచ్చిందంటే 80 రూపీస్ మనకు వస్తున్నట్టే. అలాగే ఫార్మా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫార్మా కూడా ఏమవుతుందంటే ఫార్మా కంపెనీస్ మనకి ఇప్పుడు యూఎస్ కానీ యూరో కంట్రీస్ కానీ మనకి వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు.